కన్న కొడుకే కసాయిగా మారి తల్లిని దారుణంగా హత్య చేసిన సంఘటన ప్రొద్దుటూరు స్థానికులతో పాటు టీచర్గా పనిచేసిన తల్లి లక్ష్మి సహోద్యోగులు కూడా ఈ ఘటనతో తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. మొన్నటి వరకు తమతో కలిసి పనిచేసిన లక్ష్మి మరుసటి రోజే కొడుకు చేతిలో హతమవ్వడం వారిని తీవ్రంగా కలవరపెడుతోంది. మృతురాలు లక్ష్మి తమతో ఎంతో ఆప్యాయంగా ఉండేదో ఆమె కొలీగ్లు గుర్తు చేసుకుంటున్నారు. ఆమె ఎక్కువగా తన ఉద్యోగం గురించి అలాగే తన ముద్దుల కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచించేవారట. ఎప్పుడూ కూడా తన కొడుకు గురించి ప్రేమగా గర్వంగా మాట్లాడేవారని తోటి ఉపాధ్యాయులు చెబుతున్నారు. లక్ష్మి తన తోటి కొలీగ్లతో మా అబ్బాయి ఇంజనీర్ అవుతాడు, వాడి ఫ్యూచర్ గురించి నాకు చాలా కలలు ఉన్నాయంటూ ఆనందంగా గొప్పలు చెప్పుకునేవారట. కొలీగ్స్ ఈ విషయాన్ని గుర్తు చేసుకొని కన్నీటి పర్యాంతమవుతున్నారు. మొన్నటి వరకు కూడా తమతో సంతోషంగా మాట్లాడిన ఆ వ్యక్తి అంతలోనే ఈ విధంగా ప్రాణాలు కోల్పోవడం వారిని తీవ్రంగా కలిచివేసింది. ముఖ్యంగా కొడుకు గురించి ఆమె చెప్పిన ఆ చివరి మాటలు గుర్తు చేసుకొని వారంతా శోకసంద్రంలో మునిగిపోయారు. ఎప్పుడూ కూడా తన కుటుంబ విషయాలు కొలీగ్స్కు చెప్పని లక్ష్మి కొన్ని రోజుల క్రితం తన కొడుకు ఇంజనీర్ చదువుతున్నాడని, భవిష్యత్తులో మంచి ఇంజనీర్ అవుతాడని చెప్పుకువచ్చింది. ఒక తల్లిగా లక్ష్మి తన కొడుకు యశ్వంత్ గురించి ఎంతో గొప్పగా అద్భుతంగా కలలు కన్నారట. అతడిపై ఉన్న ప్రేమను నమ్మకాన్ని తోటి కొలీగ్స్కు చెప్పి సంతోషపడ్డారు. కానీ ఆమె కొడుకు యశ్వంత్ మనసులో మాత్రం పగ పెంచుకున్నాడు. తన కన్న తల్లిపైనే ద్వేషాన్ని పెంచుకున్న ఆ కసాయి కొడుకు తన తల్లి లక్ష్మి గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. ఇంతటి దారుణానికి పాల్పడిన యశ్వంత్కు తన కన్న తల్లిని చంపేందుకు చేతులు ఎలా వచ్చాయని ఇప్పుడు అంతా అనుకుంటున్నారు. ఒకవైపు కొడుకు యశ్వంత్పై లక్ష్మికి ఉన్న అనంతమైన ప్రేమను కొలీగ్స్తో పంచుకుంటుంటే, అదే సమయంలో కొడుకు యశ్వంత్కు మాత్రం తన కన్న తల్లిపైన పగ పెంచుకొని ఇంతటి దారుణానికి పాల్పడ్డాడు. ఏదేమైనా ఈ ఘటన ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కన్న కొడుకే తల్లిని ఇంత దారుణంగా హత్య చేయడం అనేది ప్రతి ఒక్కరి హృదయాలని కలిచివేస్తోంది. చదువుకుంటున్నాడు మేడం, సాఫ్ట్వేర్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేది. చదువుకుంటున్నాడు మేడం, సాఫ్ట్వేర్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేది.